ఎవరికి నచ్చినా నచ్చకున్నా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా, తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్కి ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ నుంచి థ్రెట్ అయితే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నారా లోకేష్ కన్నా మాస్ ఇమేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కారణంగా తెలుగుదేశం పార్టీలో చాలా రకాల సమస్యలు రావచ్చు అనే ఆందోళన ప్రబలంగా ఉంది. అది నారా లోకేష్ నాయకత్వాన్ని ఆశిస్తున్నటువంటి వాళ్ళలో అభద్రతాభావానికి కారణమవుతుందా అనే అనుమానం కూడా ఉంది. ఈ తరుణంలోనే జూనియర్ ఎన్టీఆర్ని మానసికంగా దెబ్బతీసే ఉద్దేశంతో అనేక రకాల క్యాంపెయిన్స్ కూడా నడుస్తున్నాయి. కొన్ని నెలల క్రిందట ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తీవ్రంగా దూషిస్తూ టీడీపీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యవహారం ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆ ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా కనీసం కట్టడి చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని నియంత్రించడానికి పోలీసుల్ని ప్రయోగించి అన్ని రకాలుగా కట్టడి చేయడానికే పూనుకుని తప్ప ఎమ్మెల్యే విషయంలో వేసమెత్తు చర్యలకు కూడా పూనుకోలేదు. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ మీద చంద్రబాబు, నారా లోకేష్ వైఖరి ఏంటి అన్నది తేట తెల్లం చేసేశారు. అయితే రాజకీయ విభేదాలు, భవిష్యత్ అభిప్రాయాలు, భిన్నమైన వాదనలు ఎవరికి ఎలా ఉన్నప్పటికీ పుట్టినరోజు, ఇతర ప్రధానమైనటువంటి సందర్భాల్లో శుభాకాంక్షలు చెప్పుకోవడం, ఒకరినొకరు అభినందించుకోవడం చాలా కాలంగా ఉన్నటువంటి సంప్రదాయం. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకు కూడా చంద్రబాబు నాయుడు విషెస్ చెప్తారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజుని జగన్మోహన్ రెడ్డి కూడా విషెస్ తెలియజేస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు చంద్రబాబు నాయుడు సీతకన్నేశారు. ఇది చంద్రబాబు నాయుడు అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ఇక్కడ చూడొచ్చు. పోనీ ఈరోజు చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నారు కాబట్టి, బెంగళూరు వెళ్ళారు కాబట్టి ఆయనకి ట్వీట్ చేయడానికి తీరికలేదు అని అనుకుందామా అంటే, ఆయన కుప్పంలో రోడ్డు పక్కన ఆగి చల్లనైన తాటి ముంజులు తిన్నారంట. ఆయన భార్య భువనేశ్వర్తో కలిసి తాటి ముంజులు తిన్నటువంటి దానికి సంబంధించిన ట్వీట్ అయితే వేశారు. దానికి ముందు కుప్పంలో గంగమ్మ తల్లి జాతరకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న దానికి సంబంధించిన పోస్ట్ చేశారు. ఇక అన్నింటికీ మించి టంగుటూరు ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. ఇవన్నీ ఉన్నాయి కానీ చివరికి జూనియర్ ఎన్టీఆర్కి బర్త్డే విషెస్ చెప్పడానికి చంద్రబాబుకు మాత్రం మనసు రాలేదు. ఏంటి కారణం? జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదం ఎప్పటికైనా పొంచి ఉంటుంది అని టీడీపీ అధినేత భావిస్తున్నారా? ఇదే ఇప్పుడు మనకి అలాంటి అనుమానాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆ తీరున మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రించడానికి టీడీపీ నాయకత్వం సిద్ధపడకపోగా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి కనీసం బర్త్డే విషయం చెప్పడానికి కూడా టీడీపీ అధినేత ముందుకు రాలేదంటే ఎంతగా జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఇంతగా టీడీపీ నాయకత్వం ద్వేష భావంతో కొనసాగుతుందా అనే అభిప్రాయం చాలా మందిలో కలగక మానదు. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. నారా లోకేష్ విషెస్ చెప్పారు. చాలాసేపు వెయిట్ చేసి మధ్యాహ్నం సమయంలో ఆయన విషెస్ చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం సాయంత్రం అవుతున్నా కనీసం ఒక్క ట్వీట్ వేయడానికి కూడా సిద్ధం కాలేదు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ నాయకత్వం ఖాతరు చేయదలుచుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ని పూర్తిగా పక్కన పెట్టేయదలుచుకున్నాం. జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి సంబంధమే లేదు అనే సంకేతాలు ఇవ్వడానికి ఇదొక సూచికగా మనం భావించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తెర మీదకి వచ్చే ప్రయత్నం చేస్తే లోకేష్కి పోటీ కాకూడదు అనేటువంటి ఆలోచన నారా కుటుంబంలో ఉందనడానికి ఇదొక సంకేతం. ఎందుకంటే తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళ మీద చాలా ఒత్తిడి వస్తుంది. రాజకీయంగా ప్రయత్నం చేస్తే పోయేదేముంది అనే అభిప్రాయం బలపడుతోంది. అందుకు తగ్గట్టుగా చాలా కాలంగా రాజకీయ అభిలాష, ఆకాంక్ష, రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి ఒక లక్ష్యం ప్రబలంగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా పునరాలోచనలో పడ్డారు అనే మాట వినిపిస్తుంది. ఈ తరుణంలోనే ఇది లోకేష్కి సమస్య అవుతుంది అని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.
అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదని అంచనా వేస్తుంది. ఇప్పటి నుంచే లోకేష్ తప్ప టీడీపీలో మరెవరికి ప్రాధాన్యత ఉండదు అనేటువంటి సంకేతాలు పంపించాలని చూస్తోంది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ని ఇగ్నోర్ చేసేసారా అనేటువంటి అభిప్రాయం ఎవరికైనా తప్పగా కలుగుతోంది. ఏమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాలీవుడ్లో ఒక ప్రముఖ హీరోకి బర్త్డే విషెస్ చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు సిద్ధం కాలేకపోయారంటే చాలా ఆసక్తికరమైనటువంటి విషయం, చాలా విశేషంగానూ భావించాల్సి ఉంటుంది. ఎన్టీఆరే కాదు, పవన్ కళ్యాణ్ కూడా. విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ నిత్య మీనన్ లాంటి హీరోయిన్లకు కూడా డిప్యూటీ సీఎం లెటర్ హెడ్ మీద బర్త్డే విషెస్ చెప్పడానికి సిద్ధపడిపోతుంటారు. కానీ తన సాటి టాలీవుడ్ హీరో విషయంలో ఎందుకో ఆయన కూడా ముందుకు రాలేదు. ఇదొక ఆసక్తికరమైనటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద కూడా మనం చూస్తే 5 రోజుల క్రితం ఉన్నటువంటి పోస్టింగ్స్ తప్ప ఆ తర్వాత ఆయన ఒక్క పోస్ట్ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. పోనీ డిప్యూటీ సీఎం వాళ్ళ మీద ఏమన్నా చేశారా? ఒక టాలీవుడ్ ప్రముఖ హీరోగా తన వాళ్ళ మీద ఏమైనా గతంలో మాదిరిగా ఇప్పుడేమైనా విషయం చెప్పారా? ఇది కూడా ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ కూడా అలాంటి అవకాశం లేదు. ఇది 18 గంటల క్రితమే ఇక్కడ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ తర్వాత పోస్టులు కూడా లేవు. ఇలా మొత్తంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఇగ్నోర్ చేయడం మీద, ఆయన బర్త్డే విషయం చెప్పడానికి ముందుకు రాకపోవడం మీద చాలా లక్ష్యం ఉన్నట్టుగా, దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టుగా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనేక మంది భావించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బర్త్డే విషెస్ చెప్పడానికి కూడా ముందుకు రాకపోవడానికి కారణం ఏంటి? దీని వెనక రాజకీయ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.